దేశవ్యాప్తంగా తమ పార్టీని విస్తరించాలని భావించిన కేసీఆర్ కు ఏపీలో గట్టి షాక్ తగిలేలా ఉంది. ఏపీలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక త్వరలో పవన్ కళ్యాణ్ తో తోట భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఆయన గుంటూరు పశ్చిమ టికెట్ ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున గుంటూరు పార్లమెంటుకు 2019 ఎన్నికల్లో జనసేన తరపున గుంటూరు పశ్చిమ అసెంబ్లీకి ఆయన పోటీ చేశారు. పొత్తులో భాగంగా టీడీపీ కూడా జనసేనకు గుంటూరు పశ్చిమ టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉంది. గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఉన్న రజనీకి చెక్ పెట్టాలంటే తోట అయితేనే సరైన వ్యక్తి అని జనసేన భావిస్తోంది. ఇక అటు మరో కీలక నేత రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయన వైసీపీ కీలక నేతలతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నెల 30న రావెల జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు మిగిలిన నేతలు కూడా వేరే పార్టీలు చూసుకుంటున్నారు. ఇదే జరిగితే ఇక బీఆర్ఎస్ దుకాణం ఏపీలో బంద్ అయినట్టేనని ప్రచారం జరుగుతుంది. దేశవ్యాప్తంగా తమ పార్టీని విస్తరించాలని భావించిన కేసీఆర్ కు ఏపీలో గట్టి షాక్ తగిలేలా ఉంది. ఏపీలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయ్యేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఏపీలో ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో పవన్ కళ్యాణ్ తో తోట భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీఆర్ఎస్ సిచ్యువేషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, ప్రస్తుతం ఏపీలో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలైతే పక్క చూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం కూడా తెలంగాణలో జరిగిన ఎన్నికలు కూడా ఒక రీజన్ అని అనుకోవచ్చు అంటారా? ఉమా, ప్రధానంగా ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు చేపట్టినటువంటి నేపథ్యంలో చాలా దూకుడుగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరి ఓట్లు చీల్చేటటువంటి అవకాశం ఉంది అనే విధంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పుడు కార్యకలాపాలు కూడా పెద్ద ఎత్తున కూడా జరపడం జరిగింది. గుంటూరు వేదికగా కూడా బీఆర్ఎస్ ఏపీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. తర్వాత కేసీఆర్కి సంబంధించినటువంటి బర్త్డే వేడుకలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో నిర్వహించారు. అదేవిధంగా పండగలకి, దసరా పండగకి అట్లా కూడా ఫ్లెక్సీలు అయితే కట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే దూకుడుగా ముందుకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం పరిస్థితి అయితే ఏపీలో ప్రశ్నార్థకంగా మారిందనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి తోట చంద్రశేఖర్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని వీడేటటువంటి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన జనసేన పార్టీ వైపు అడుగులు వేయాలనే విధంగా కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఆయనతో పాటు పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి రావెల కిషోర్ బాబు కూడా పార్టీ కార్యక్రమాలకి కొన్ని రోజులుగా కూడా దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీని వీడాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా వైసీపీ వైపు కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ప్రధానంగా కూడా ఈ నిర్ణయాలకి కారణం ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు అన్నీ కూడా కనీసం జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. తెలంగాణలో కనుక బీఆర్ఎస్ పార్టీ కనుక గెలిచి ఉంటే ఏపీలో కూడా దూకుడుగా ముందుకు వెళ్దామన్న ఆలోచనలో అయితే అప్పుడు నేతలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఏపీకి సంబంధించి ఎక్కడా కూడా బీఆర్ఎస్ కార్యకలాపాలు అనేవి లేవనే విధంగా చెప్పుకోవచ్చు. అయితే ఇదే పార్టీలో కొనసాగితే తమ రాజకీయ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారేటటువంటి అవకాశం ఉంది.
కూడా నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అధ్యక్షులు కూడా పార్టీని వీడి వేరే పార్టీ వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయనైతే తోట చంద్రశేఖర్ గుంటూరుకు సంబంధించి జనసేన పార్టీ తరఫు కూడా పోటీ చేయాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రావెల కిషోర్ బాబు పార్టీకి వైసీపీ వైపు వెళ్ళి వైసీపీ నుంచి పత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీలో రంగంలోకి దిగాలనే విధంగా కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వీళ్ళిద్దరు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం అయితే క్యాడర్ కూడా పెద్దగా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈ నాయకులు ఉండబట్టే కొంచెం కార్యకలాపాలన్నా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. అయితే పార్టీని మే 21 ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు 2023 మేలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు మాత్రమే ఏపీ వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే అసలు ఎటువంటి కార్యకలాపాలు కాదు కదా, కనీసం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి టువంటి కార్యకర్త కానీ నేత కానీ లేదనే విధంగా చెప్పుకోవచ్చు. పూర్తిగా ఖాళీగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఇంకా రానున్న రోజుల్లో కంపల్సరీగా పార్టీ అనేది ఇంకా అడుగులు వేసేటటువంటి సిచ్యువేషన్ అయితే ఏపీలో లేదు అనే విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే వీళ్ళు అయితే పార్టీలు మారి వేరే పార్టీల ద్వారా తమ యొక్క రాజకీయ ప్రస్తావాన్ని ముందుకు తీసుకెళ్లాలనే విధంగా కూడా ఇరువురు నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా మిగిలినటువంటి నేతలు ఎవరు కూడా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో ఎవరూ లేరు. పెద్దగా వారు కూడా ప్రభావం చూపించేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతం ఏపీలో అయితే బీఆర్ఎస్ పరిస్థితి అయితే ప్రశ్నార్థకంగా మారిందనే విధంగా చెప్పుకోవచ్చు. ఉమా.